శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణము 31వ అధ్యాయంలోకి వచ్చామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారండి. ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు: సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన ధర్మము చెబుతాను విను. పూర్వము కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తుండేవారు. ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండెను. వింధ్యాచలుడనే అతను అలా పాతివ్రత్యానికి మెచ్చి ఒక గొడుగు వలె నిలిచి ఉండెను. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు. అయితే నీవు మెరువులతో మాత్రము సమానము కాలేదు. చూడండి, ఆయన్ని అంటున్నాడండి నారద మహాముని, నీవు మెరువుతో మాత్రము సమానము కాలేదు అన్నాడు. అప్పుడు రోషముతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడటండి. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైపోయిందంట. సూర్యదర్శనం అవనందువలన ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్యకర్మాచరణ తారుమారైంది. నిత్యము మనం చేసుకునే కర్మలు తారుమారైపోయినాయంట. అప్పుడు ఋషుల ఈ విషయమై మొరపెట్టుకోగా ఋషులు ఏం చేశారంటే మొరపెట్టుకున్నారండి. అతడు బ్రహ్మకు ఆయా విషయం విన్నవించాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చేశాడటండి. చూడండి, ఇక్కడ కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలాగా చేశారట అని ఉపాయం చెప్పాడు. ఆయన వెళ్ళేలాగా ఆయనకి ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించారట. అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడటండి. చూడండి, స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానమూ చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకుని వెళ్ళాలి. దుశ్శీలురాలైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. అంటే దుష్టులైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంటిలో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరము వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషముతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడచి విసనకర్రతో వీచి సేద తీర్చాలి. తర్వాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకుని నమస్కరించాలి. అటు తర్వాత అతని చిత్తమునను అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనము పెట్టి అతని ఉచ్చిష్టాన్ని ప్రసాదంగా భుజించాలట. ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? కలియుగం అండి ఇది. ఇప్పుడు త్రేతాకృత యుగం నాటి ఇది అన్నమాట. ఇది ఇప్పుడు అస్సలు అలాంటి దానికే తావు లేదండి. అటు తర్వాత తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి. భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకుని అతను మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయముగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను, భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగానూ ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్తతో తగులాడకూడదు. అతడు కోపంతో ఉన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు. భర్త ఆజ్ఞానుసరించే భార్య నడుచుకోవాలి. ఇదివరకండి, ఇప్పుడు లేదండి అట్లా. అతడు కోపంతో ఉన్న భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదట. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు, కుంకుమ, మంగళసూత్రములు మొదలైన భక్తితో ధరించాలి. భర్తకు ఇష్టమైన ఆభరణాలు, వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను, బావమరుదులను, ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు. పతి సేవయే యాత్రగా, పతిపాదోదకమే తీర్థంగా, పతివ్రతగా భావించాలి. భర్త లోభి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అతనిని పరమేశ్వరుడుగా భావించి అతనినే పూజించాలి. అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. నిజమండి. త్రేతాకృత ద్వాపర యుగంలో ఇది ఉంది, ఈ కలియుగంలో లేదండి, అస్సలు లేదు. దీనికి అంతటికీ వ్యతిరేకం. కాబట్టి ఇంత నిష్ఠగా ఇప్పుడు చేయాలంటే ఎవ్వరూ చేయరండి, ఏ శ్రీమూర్తి కూడా చేయదు. అలాగే పురుషుల్లో కూడా చాలా మార్పు వచ్చింది కదా. పురుషులు కూడా ఇదివరకు ఆ శ్రీమూర్తులకి తగ్గట్టుగా ఉండేవారు. ఇప్పుడు పురుషులు ఆ శ్రీమూర్తికి తగ్గట్టు ఉండట్లేదు, శ్రీమూర్తులు పురుషుడికి తగ్గట్టు ఉండట్లేదు. ఇది కలియుగం. ఇలాగా చేయక అదేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక పతివ్రత పాదధూళితో కానీ అట్టి వారి పాపం నశించదు. పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. అలాగే కాకుండా రూపాసులైన స్త్రీలు సృష్టిలో ఎందరో లేరు. అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది. 7 జన్మల పుణ్యం వల్ల కానీ అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు, ఆమె లేని భవనమై అడవిలో సమానమే. ఆమె వల్లనే సత్సంతానము, ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యము విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది. ఆమె సాహచర్యము వలన 7 జన్మల పాపము కూడా నశిస్తుంది. గంగా స్నానము వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతలను దర్శించడం వల్ల కలుగుతుంది. చూసారా, ఆయన ఇన్ని రకాలుగా చెప్పుకొచ్చారు. అదే ఇప్పుడు లేదులేండి. ఈ కలియుగంలో అయితే ఇలాంటి పద్ధతులు పాటించేది లేదు. ఇంకా భగవన్నామస్మరణతో భగవంతుడిని వేడుకోవడమే. ఆ భగవంతుడికి కూడా తెలుసు, ఆ దత్తాత్రేయ స్వామికి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 31వ అధ్యాయం చాలా చిన్నదండి, అందుకని ఒక్కసారిగా చదివి వినిపించాను. అందరికీ సాయిరామ్ అండి.